హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు నేను ఫిష్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ ఫిష్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటే ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ఫిష్ బిర్యానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఫిష్ బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను 1 kg ఫిష్ పీసెస్ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, 4 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 7-8 లవంగాలు తీసుకోవాలి. ఫిష్ పీసెస్ మీడియంగా ఉండాలి. అటు పల్చగాను ఉండకూడదు, ఇటు మందంగాను ఉండకూడదు. పల్చగా ఉంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫిష్ పీసెస్కి ముందు మసాలా రాసుకొని ఫ్రై చేసుకుందాం. దానికి ముందుగా ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక ఫుల్ లెమన్ అందులో పిండుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఫిష్ పీసెస్కి 2 వైపులా పట్టించాలి. ఇప్పుడు మీకోసం ఒక మంచి టిప్ అండి. చాలామంది ఎగ్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలా స్టోర్ చేయొద్దండి. దాని చుట్టూరు బ్యాక్టీరియా ఏర్పడి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. మామూలుగా మన రూమ్ టెంపరేచర్లో పెట్టిన ఎగ్స్ కొన్ని రోజులు బాగానే ఉంటాయండి. మీరు స్టోర్ చేసుకోవాలంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోండి. ఈ విషయం తెలియక ఇప్పటికీ చాలామంది ఎగ్స్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నారు. అలా చేయొద్దండి. ఫిష్ పీసెస్కి 2 వైపులా మసాలా బాగా పట్టించిన తర్వాత ఆ ఫిష్ పీసెస్ ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకుందాం బిర్యానీకి. నేను 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెడుతున్నాను. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 3rd టైం వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకోవడం కోసం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ పీసెస్ ఒక్కొక్కటి వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు బాగా వేగేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మొత్తం అన్ని ఫిష్ పీసెస్ ఇలా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ని అంతా వంచేసిన తర్వాత ఆ రైస్లో మనం 2.5 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే 2 టీ స్పూన్స్ సాల్ట్, 2 బిర్యానీ ఆకు, 4 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, 6-7 లవంగాలు వేసుకోవాలి. మనం పిండుకున్న 1/2 లెమన్ చెక్క వేసుకొని బిర్యానీ రైస్ని 90% ఉడికించుకోవాలి. ఇది 90% ఉడికేలోపు మనం చేయాల్సిన ఇంకో ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఒక బాంటీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది వేడైన తర్వాత మనం ఇందాక ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ వడకట్టుకొని అందులో వేసుకోవాలి. మనం బిర్యానీకి ఆ ఫిష్ ఆయిల్నే యూస్ చేస్తాం. ఆ ఫిష్ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగుతూ ఉండగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగుతూ ఉండగానే టొమాటో పీసెస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అంతా వేగుతూ ఉండగానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలి. పెరుగు వేసుకొని వేయించుకుంటున్నప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. అది మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయింది. ఆయిల్ పైకి తేలుతుంది కదా, బాగా వేగిపోయింది. ఇది మనకి గ్రేవీలా ఉపయోగపడుతుంది బిర్యానీలో. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. మనం బిర్యానీ లేయర్స్ కింద వేసుకుంటాం కదా, అందు గురించి ఇందులో నుండి సగం గ్రేవీ తీసి పక్కన పెట్టుకుందాం. నేను ఇందులో నుండి సగం గ్రేవీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. అందులో కడాయిలో అడుగున గ్రేవీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ ఒక 4-5 పెట్టుకొని ముందు దాని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని అప్పుడు ఒక లేయర్ బిర్యానీ రైస్ దాని మీద వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా లేయర్స్ కింద వేసుకోండి. అప్పుడు బాగా దమ్ అవుతుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత 90% కుక్ అయిన బాస్మతి రైస్ దాని మీద ఒక లేయర్ కింద వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత ఆ ఉన్న హాఫ్ గ్రేవీ కూడా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఆ మిగిలిన ఫిష్ పీసెస్ కూడా దాని మీద వేసుకోవాలి. గ్రేవీ మీద వేసుకొని కొత్తిమీర కొంచెం జల్లుకొని మిగిలిన రైస్ ఇంకొక లేయర్ కింద వేసుకోవాలి. లాస్ట్ లేయర్ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇది 1 స్పూన్ నెయ్యిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. అది రైస్ మీద అలా వేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో బిర్యానీ వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 15 to 20 మినిట్స్ దాకా బిర్యానీని దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత ఒకవేళ మాడుతుందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఒక గరిటె లాంటిది తీసుకొని ఒకసారి కింద అలా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి మాడుతుంది లేనిది మనకి తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలాగే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. గరిటె పెట్టి కలపొద్దండి, కలిపితే ఫిష్ పీసెస్ ముక్కలైపోతాయి. అందు గురించి అది వేడిగా ఉన్నప్పుడే దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు మనకి పీసెస్ రైస్ అన్నీ తెలుస్తాయి. ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఫిష్ పీసెస్ ఇరిగిపోకుండా ఉంటాయి తీసుకునేటప్పుడు.
ఈ ఫిష్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.